ఓం శాంతి 11/4/1983 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. సహజ పురుషార్థి యొక్క లక్షణాలు. సహజంగా పురుషార్థం చేసేవారు ఎలా ఉంటారు అనేది బాబా తెలియజేస్తూ ఉన్నారు. బాప్దాదా తమ స్నేహి సహయోగి పిల్లలను చూసి హర్షితులవుతున్నారు. స్నేహము మరియు మిలనం యొక్క భావన, ఈ రెండు శక్తుల ఆధారంపై నిరాకార మరియు ఆకార తండ్రిని తమ సమానంగా ఇక్కడ సాకార రూపంలోకి, సాకార సృష్టిలోకి తీసుకువచ్చేందుకు నిమిత్తులుగా అయిపోతారు. బాబాను కూడా పిల్లలు స్నేహము మరియు భావన యొక్క బంధనంలో బంధించేస్తారు. మెజారిటీ ఇప్పుడు కూడా మాటలదే. భగవంతుణ్ణి కూడా బంధించారు అని మాటల చరిత్రను మరియు చిత్రాలను చూపించారు. ఏ వృక్షానికి కట్టేశారు? ఈ అనంతమైన కల్పవృక్షంలో స్నేహము మరియు భావన అనే త్రాళ్లతో. ఇవే త్రాళ్ళు అంటే స్నేహము, భావన, మంచి భావన, ప్రేమ భావన. కల్ప పూర్వం కూడా బంధించారు మరియు ఇప్పుడు కూడా అది రిపీట్ అవుతోంది. బాప్దాదా ఇటువంటి పిల్లల స్నేహానికి జవాబుగా ఏ తాడుతోనైతే బాబాను బంధిస్తారో, ఈ స్నేహము మరియు భావన యొక్క రెండు తాళ్లతో హృదయ సింహాసనం అనే ఆసనమును ఇచ్చి ఊయలగా తయారు చేసి పిల్లలకి ఇచ్చేస్తారు. ఈ కల్పవృక్షం లోపల పాత్రను అభినయించే మీరు ఇదే ఊయలలో సదా ఊగుతూ ఉండండి. అందరికీ ఊయల లభించింది కదా, ఆసనమును చూసి చలించిపోవడం లేదు కదా. స్నేహము మరియు భావన యొక్క త్రాళ్ళు సదా దృఢంగా ఉన్నాయి కదా, పైకి క్రిందికి అవ్వడం లేదు కదా. అప్పుడప్పుడు స్నేహం వదిలేసేది, భావన లేకుండా ఉండడం. ఇలాగా ఊయల ఊగుతుంది కూడా, అలాగే పైకి కూడా వెళ్తుంది మరియు కాస్త పైకి క్రిందికి అయినా క్రింద పడేస్తుంది కూడా. బాప్దాదా అయితే అందరికీ ఊయలను ఇచ్చారు కావున సదా ఊగుతూ ఉంటారా? మాటలకు ఊగే మరియు ఊగించే అనుభవం అయితే ఉంది కదా. ఏ విషయంలో మీరు అనుభవజ్ఞులో ఆ విషయాలనే బాప్దాదా చెప్తున్నారు. ఇది క్రొత్త విషయం ఏమీ కాదు. అనుభవం చేసుకున్న విషయాలు సహజంగా ఉంటాయా లేక కష్టంగా ఉంటాయా? ఈనాటి ఈ సభ ఏ సభ? అందరూ సహయోగులు, సహజ పురుషార్థులు, సహజ ప్రాప్తి స్వరూపుల, లేక కాసేపు సహజంగా కాసేపు కష్టంగా ఉండే యోగుల? సహజ పురుషార్థులు అనగా తమ ముందు వచ్చిన హిమాలయ పర్వతం వంటి సమస్యను కూడా ఎగిరే కళ యొక్క ఆధారంపై క్షణంలో దాటివేసేవారు. దాటి వేయడం అనగా ఏదైనా అవరోధం ఉన్నప్పుడే కదా దాన్ని దాటేది. ఈ విధంగా సహజంగా దాటుతూ ఎగురుతూ వెళ్తున్నారా, లేక ఎప్పుడైనా పర్వతం నుండి దిగిపోతూ, మరోసారి నదిలోకి దిగిపోతూ, మరోసారి ఏదైనా అడవిలోకి దిగిపోతూ ఉంటారా? మళ్ళీ ఏం చేస్తారు? బయటకు తీయండి లేక రక్షించండి అని అరుస్తూ ఉంటారు. ఇలాగైతే చేయడం లేదు కదా. మాటలు ఇప్పటికీ ప్రతి విషయంలోనూ ఇలా పిలవడం లేదు కదా. భక్తి సంస్కారాలైతే సమాప్తమైపోయాయా? ద్రౌపది పిలుపులు పూర్తి అయ్యాయా లేక ఇప్పటికీ కొనసాగుతున్నాయా? ఇప్పుడైతే అధికారులుగా అయిపోయారు కదా, పిలిచే సమయం సమాప్తమైపోయింది. సంగం యుగం ప్రాప్తి యొక్క సమయమే కానీ పిలిచే సమయం కాదు. సహజ పురుషార్థులు అనగా అన్నింటినీ దాటి అన్ని సహజ ప్రాప్తులను పొందేవారు. సహజ పురుషార్థులు సదా వర్తమానము మరియు భవిష్య ప్రాలబ్ధమును పొందే అనుభవజ్ఞులుగా ఉంటారు. ప్రాలబ్ధం సదా ఎంత స్పష్టంగా కనిపిస్తుంది అంటే, స్థూల నేత్రాల ద్వారా స్థూల వస్తువు స్పష్టంగా కనిపించినట్లుగా కనిపిస్తుంది. ఈ విధంగా బుద్ధి యొక్క అనుభవపు నేత్రాల ద్వారా అనగా మూడవ దివ్య నేత్రము ద్వారా ప్రాలబ్ధము కనిపిస్తుంది. సహజ పురుషార్థులు ప్రతి అడుగులోనూ కోటాను రెట్ల కన్నా ఎక్కువగా సంపాదనను అనుభవం చేసుకుంటారు. ఈ విధంగా స్వయమును సదా సంగమయుగపు సర్వ ఖజానాలతో సంపన్నమైన ఆత్మగా అనుభవం చేసుకుంటారు. ఎటువంటి శక్తిలోనైనా, ఏ గుణం యొక్క ఖజానాలోనైనా, జ్ఞానపు ఎటువంటి పాయింట్ యొక్క ఖజానా నుండైనా, సంతోషం నుండైనా, నశ నుండైనా ఎప్పుడు ఖాళీ అవ్వరు. ఖాళీ అవ్వడము క్రింద పడిపోయేందుకు సాధనం. అక్కడ గుంట ఏర్పడుతుంది కదా, కావున ఆ గుంతలో పడిపోతారు. కొద్దిగా బెణికినా ఎంతో వ్యాకులత చెందుతారు.
ఇది కూడా బుద్ధి యొక్క బెణుకుగా అయిపోతుంది. సంకల్పాలు వంకరగా అయిపోతాయి. శక్తిశాలిగా సుసంపన్నంగా ఉండేందుకు బదులుగా బలహీనంగా మరియు ఖాళీగా అయిపోతారు. కావున సంకల్పాలలో బెణుకు వచ్చేసింది కదా. ఇలా ఎందుకు అంటారు? ఆ తర్వాత దారి వంకరగా ఉంది అని అంటారు. మీరు వంకరగా లేరా? వంకరగా ఉన్న దారినైతే తిన్నగా చేశారు కదా. ఎందుకు శక్తి అవతారాలుగా ఉన్నారు? వంకరగా ఉన్న వారిని తిన్నగా చేసేందుకే కదా. ఏ కాంటాక్ట్ను తీసుకున్నారు? ఈ హాలును వంకరగా ఉన్న దానిని తిన్నగా చేశారు. కావుననే ఇప్పుడు విశ్రాంతిగా కూర్చోగలిగారు. ఈ హాలు యొక్క కాంట్రాక్టర్ని అడగండి. తాను వంకరగా ఉంది, బెణుకుతుంది అని ఏమైనా ఆలోచించాడా? ఓం శాంతి భవన్ కొండపైనే ఉండేది. ఆ కొండనంతా మలిచి, ఆ గుండ్లంతా మలిచి కట్టేశారు. తాను దానిని సరిచేశాడా, లేక వంకరగా ఉన్నదాన్ని గూర్చి ఆలోచిస్తూ ఉన్నాడా? ఒకచోట రాళ్లను పగలగొట్టాడు, ఇంకొక చోట రాళ్లను వేశాడు. చాలా కష్టపడ్డారు కదా. కావున మీ అందరికీ స్వర్గంను తయారు చేసే కాంటాక్ట్ ఉంది కదా. వంకరగా ఉన్న దానిని తిన్నగా చేసే కాంటాక్ట్ ఉంది కదా. ఈ విధంగా కాంటాక్ట్ తీసుకునేవారు దారి వంకరగా ఉంది అని అనలేరు. అకస్మాత్తుగా పడిపోవడం ఇది కూడా అటెన్షన్ యొక్క లోపమే. సాకార రూపంలో గుర్తుంది కదా. ఎవరైనా పడిపోతే ఏం చేసేవారు? వారి టోలీని ఆపేసేవారు. ఎందుకు? పడిపోతే అనగా వికారాలలోకి ఏదో ఒక పొరపాటు చేస్తే అప్పుడు టోలీ ఇచ్చేవారు కాదు. భవిష్యత్తులో సదా అటెన్షన్ను ఉంచేందుకు టోలీ ఇవ్వడం పెద్ద విషయమేమీ కాదు. టోలీ ఉన్నదే పిల్లల కొరకు, కానీ ఇది కూడా స్నేహమే. టోలీ ఇవ్వడం కూడా స్నేహమే. టోలీ ఆపివేయడం కూడా, ఇవ్వకుండా ఉండడం కూడా స్నేహమే. వారు మారాలి అనే భావనతో. ఆ తర్వాత ఏం ఆలోచించారు? అకస్మాత్తుగా పడిపోతారా, లేక దారి వంకరగా ఉంది అని అంటారా? ఇప్పుడు ఈ పురుషార్థపు మార్గంలో ఇంతగా తండోపతండాలుగా ఎక్కడ వచ్చారు? ఇప్పటికి ఇంకా 9 లక్షల ప్రజలు కూడా తయారవ్వలేదు ఈ మురళి చెప్పినప్పటికీ. ఇప్పుడైతే 1,00,000 మందికి సంతోషపడుతున్నారు. 83లో 1,00,000 సంఖ్య ఉన్నారు అప్పుడు. ఇప్పుడు 2026 చాలా చాలా తయారైపోయారు. ఈ పురుషార్థ మార్గం బేహద్దు మార్గం. కావున సహజ పురుషార్థము అని దేనిని అంటారు అర్థమైందా? కాళ్ళు బెనికి పడిపోకుండా ఉండాలి. ఇంకా ఇతరుల కొరకు స్వయం గైడ్గా, పండాగా అయి సహజంగా మార్గాన్ని పూర్తి చేయించాలి. సహజ పురుషార్థులు కేవలం ప్రేమలో ఉండడం కాదు, ప్రేమలో లీనమై ఉంటారు. ఇటువంటి లౌలీనాత్మలు సహజంగానే నలువైపులా వైబ్రేషన్ల ద్వారా వాయుమండలం నుండి దూరంగా ఉంటారు. ఎందుకంటే లీనమై ఉండడం అనగా బాబా సమానంగా శక్తిశాలిగా అన్ని విషయాల నుండి సురక్షితంగా ఉండడం. కావున సమానత అన్నింటికన్నా పెద్ద సేఫ్. ఉన్నదే మాయా ప్రూఫ్గా, సురక్షితంగా. కావున సహజ పురుషార్థం ఏంటో అర్థమైందా? సహజ పురుషార్థము అనగా నిర్లక్ష్యం లేకుండా ఉండడం. చాలామంది నిర్లక్ష్యాన్ని కూడా సహజ పురుషార్థంగా భావిస్తూ నడుచుకుంటారు. వారు సదా సుసంపన్నంగా ఉండరు. నిర్లక్ష్యంగా ఉండే పురుషార్థుల యొక్క అన్నింటికన్నా పెద్ద విశేషత లోపల మనస్సు తింటూ ఉంటుంది, నేను కరెక్ట్గా లేను అని. మరియు బయట నుండి గానం చేస్తూ ఉంటారు. ఏమని గానం చేస్తారు? తమ మహిమ యొక్క గీతాలను గానం చేస్తూ ఉంటారు, నేను బాగా ఉన్నాను అని. మరియు సహజ పురుషార్థులు అన్ని వేళలా బాబా తోడును అనుభవం చేసుకుంటారు. మరి మీరు ఇటువంటి సహజ పురుషార్థులేనా? సహజ పురుషార్థులు సదా సహజయోగి జీవితమును అనుభవం చేసుకోగలరు. మరి మీకేమిష్టం? సహజ పురుషార్థమా, లేక కష్టమైన పురుషార్థమా? సహజ పురుషార్థమే ఇష్టం కదా. మనస్సుకు ఇష్టమైన దానిని తండ్రి ఇస్తున్నప్పుడు మరి ఎందుకు తీసుకోరు? వద్దనుకుంటున్నా కూడా అయిపోతుంది అన్న పదాలు కూడా మాస్టర్ సర్వశక్తివంతుల మాటలు కావు. కోరుకునేది ఒకటి, కర్మలు మరొకటిగా ఉన్నట్లయితే వారిని శివశక్తులు అని అంటారా? శివశక్తులు అనగా అధికారులు, ఆధీనులు కారు. కావున ఈ మాటలు కూడా బ్రాహ్మణుల భాషకు సంబంధించినవి కావు. మన బ్రాహ్మణ భాషను గూర్చి అయితే తెలుసు కదా. సంగమ యుగం యొక్క సహజ ప్రాప్తి యొక్క సమయం ఎంతగానో వెళ్ళిపోయింది.
ఇప్పుడు కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇందులో కూడా సమయం యొక్క వరదానమును, బాబా యొక్క వరదానమును ప్రాప్తించుకొని స్వయమును సహజ పురుషార్థులుగా తయారు చేసుకోవచ్చు. బ్రాహ్మణులు అంటేనే కష్టమును సహజం చేసేవారు. బ్రాహ్మణుల ధర్మము కర్మ అంతా ఇదే. కావున జన్మ యొక్క కర్మ యొక్క బ్రాహ్మణాత్మలు అనగా సహజ యోగులు, సహజ పురుషార్థులు. ఇప్పుడు ఇక్కడ నుండి ఎలా తయారై వెళ్తారు? మధువనమును పరివర్తన భూమి అని అంటారు కదా. కష్టము అన్న పదమును తపో భూమిలో ఇక్కడ భస్మం చేసి వెళ్ళండి. మరియు సహజ పురుషార్థపు వరదానమును తీసుకొని వెళ్ళండి. పరివర్తన యొక్క పాత్ర అనగా దృఢ సంకల్పం యొక్క పాత్రను ధారణ చేసి వెళ్ళండి. అప్పుడు వరదానమును ధారణ చేయగలుగుతారు. లేకపోతే వరదానమునైతే బాబా ఇచ్చారు కానీ ఆబులోనే ఉండిపోయింది అని ఎందరో అంటూ ఉంటారు. అక్కడికి వెళ్ళి చూసుకున్నప్పుడు వరదానం తోడుగా రానే లేదు అని గుర్తిస్తారు. అక్కడ మాటలు అక్కడే ఉండిపోయాయి అని. వరదాత యొక్క వరదానమును యోగ్యమైన బుద్ధి పాత్రలో తీసుకువెళ్ళారా? ఒకవేళ తీసుకోకపోతే అది ఎక్కడ ఉంటుంది? ఎవరైతే ఇచ్చారో వారి వద్దే ఉండిపోతుంది కదా. ఇలా చేయకండి. చాలా తెలివైన వారిగా అయిపోయారు. తమ దోషము అని భావించరు, తమ తప్పుగా భావించరు. బాబా ఇలా ఎందుకు చేశారో తెలియదు అని అంటారు. తమ బలహీనతలన్నింటినీ బాబాపై మోపుతారు. బాబా కావాలనుకుంటే చేయగలరు, కానీ అలా చెయ్యరు. బాబా దాతయా లేక తీసుకునేవారా? దాత అయితే ఇస్తారు, కానీ తీసుకునేవారు తీసుకోవాలి కూడా. లేక ఇచ్చేది తీసుకునేది రెండు తండ్రియేనా? బాబాయే తీసుకున్నట్లయితే మీరు సుసంపన్నంగా ఎలా అవుతారు? కావున తీసుకోవడం అయితే నేర్చుకోండి. అచ్చా, మిలనమైతే బాబాను కలవడం జరిగిపోయింది కదా. అందరితో నవ్వారు, సంతోషించారు, అందరి ముఖాలు చూశారు. ఈ సమయంలో అయితే చాలా హర్షిత ముఖులుగా ఉన్నారు. అందరూ సంతోషపు ఊయలలో ఊగుతున్నారు. కావున ఇది కలుసుకోవడం కాదా? కలుసుకోవడం అనగా ముఖాన్ని చూడడం మరియు చూపించడం. చూశారు కదా, పాత్ర కూడా లభించింది, వరదానం కూడా లభించింది. ఇంకేం మిగిలి ఉంది? టోలీ అయితే దీదీ దాదీల నుండి తీసుకున్నారు. వ్యక్త రూపంలో నిమిత్తంగా చేసేశాక అవ్యక్తుడిని వ్యక్తంగా ఉండేలాగా ఎందుకు తయారు చేస్తూ ఉన్నారు? దీదీ దాదీలు కూడా బాబా సమానమే కదా. దాదీ దీదీల నుండి టోలీ తీసుకునేటప్పుడు ఏమని భావిస్తూ తీసుకుంటారు? బాప్దాదా టోలీ ఇస్తున్నారు అని భావిస్తారు. దీదీ దాదీగా భావిస్తూ తీసుకుంటే ఇది కూడా పొరపాటే. అచ్చా, ఇంకా టోలీ తీసుకోవాలి అనే కోరిక ఉంది. టోలీ తీసుకుంటే ముందుకైతే వస్తాం కదా తండ్రికి అని భావిస్తారు. కావున ఈరోజే అందరినీ క్యూలో నిలబెట్టండి మరియు టోలీ తినిపించండి. ఈ హృదయం అయితే ఎప్పుడూ నిండదు. హృదయం అలా నిండుతూనే ఉండాలి, ఎప్పుడూ నిండిపోకూడదు. ఎంతో కొంత మిగిలి ఉండడం సరి అయినదే. అప్పుడే స్మృతి చేస్తూ ఉంటారు మరియు నింపుకుంటూ ఉంటారు. ఇక నిండిపోయింది అంటే ఇక నిండిపోయింది కదా, తినండి, త్రాగండి, సంతోషించండి అని అంటారు. అచ్చా, సదా సహజ యోగులకు, సహజ పురుషార్థులకు, సదా సర్వుల కష్టాలను సహజం చేసేవారికి, ఇటువంటి బాబా సమానమైన మాస్టర్ సర్వశక్తివంతులకు, సదా సుసంపన్నంగా సర్వ ఖజానాలతో స్వసహితంగా విశ్వసేవను చేసేవారికి, ఇటువంటి శ్రేష్ఠాత్మలకు బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే. పార్టీలతో, మాతలతో ఫస్ట్ గ్రూప్ అందరూ తమ కల్పపూర్వపు చిత్రమును చూస్తూ ఉన్నారా? ఏ చిత్రంలో బాబా తోడు కూడా ఉంది మరియు సేవను కూడా చూపించారు? గోవర్ధన పర్వతమును ఎత్తే చిత్రంలో. ఈ చిత్రంలో బాబాతో పాటు పిల్లలు కూడా ఉన్నారు మరియు ఇరువురు సేవ చేస్తున్నారు. పర్వతమునకు వేలునివ్వడం కూడా సేవయే కదా. ఈ పెద్ద కార్యానికి మీ వంతు మీరు సహయోగిగా ఏ స్మృతి చిహ్నం కూడా తయారైంది అని మనసులో ఉత్సాహం కలుగుతుంది కదా. వ్రేలు సహయోగానికి సహాయం చేయడానికి గుర్తు. అందరూ బాప్దాదాల సహయోగులే కదా. ఈ జన్మ ఎందుకు తీసుకున్నారు? సహయోగులుగా అయ్యేందుకే బ్రాహ్మణ జన్మ తీసుకున్నారు. కావున మేము జన్మించడంతోనే సహయోగి ఆత్మలము అని సదా స్మృతిలో ఉంచుకోండి. తనువు, మనస్సు, ధనం ఇంతకుముందు తెలియదు కాబట్టి భక్తిలో వినియోగించాము. మరి ఇప్పుడు ఏదైతే మిగిలిందో దానినే సత్యమైన సేవలో బాబాకు సహయోగిగా అయి వినియోగిస్తున్నాము.
99% పోగొట్టుకున్నాము, ఇంకొక శాతం మిగిలింది. ఇక దానిని కూడా సహయోగంలో వినియోగించకపోతే మరి ఇంకా ఎక్కడ వినియోగిస్తారు? చూడండి, సత్యుగపు రాజులు ఎక్కడ మరియు ఈరోజు ఎలా ఉన్నారు? తనువులో కూడా శక్తి ఎక్కడ ఉంది? ఈనాటి యువకులు కూడా వృద్ధులుగా ఉన్నారు, శక్తి లేదు. ఎంతగా వృద్ధులు పని చేయగలుగుతున్నారో అంతగా ఈనాటి యువకులు చేయలేకపోతున్నారు. ఇది కేవలం నామమాత్రపు యవ్వనము మరియు ధనాన్ని పోగొట్టుకున్నారు. దేవతల నుండి వ్యాపారం చేసే వైశ్యులుగా అయిపోయారు. మరియు మనస్సు యొక్క శక్తి కూడా ఎక్కడ ఉంది? భ్రమిస్తూ ఉన్నారు. కావున మనస్సు యొక్క శాంతిని, తనువును, ధనమును అన్నింటినీ పోగొట్టుకున్నారు. ఇక మిగిలింది ఏంటి? సంతోషించండి. 1% తనువు, మనస్సు, ధనము ఏదైతే మిగిలిందో దానిని ఈశ్వర్య కార్యంలో వినియోగించడం ద్వారా 21 జన్మలు 2500 సంవత్సరాల వరకు జమ అయిపోతుంది. ఇటువంటి సహయోగి పిల్లలకు బాబా కూడా సదా స్నేహమునిస్తారు, సహయోగంనిస్తారు. మరియు ఈ సహయోగం యొక్క చిత్రమును ఇప్పుడు ఇంకా చూస్తున్నారు. ఇప్పుడు ప్రాక్టికల్గా చేస్తున్నారు కూడా, మరియు చిత్రమును కూడా చూస్తున్నారు. ఎవరైనా మరణించిన తర్వాత తమ చిత్రాన్ని చూడరు, కానీ మీరు చైతన్యంగా మీ కల్పపూర్వపు చిత్రాలను చూస్తూ ఉన్నారు. ఇంతకుముందు మీ చిత్రాలను పూజించేవారు. మీకు అది తెలిసి ఉన్నట్లయితే గాయనం చేసి ఉండేవారు కాదు, పూజించేవారు కాదు, అలా తయారైపోయేవారు. కావున ఈ విధంగా అందరూ సహయోగులే కదా. సదా ప్రతి కార్యంలోనూ సహయోగంనిచ్చే శుభ సంకల్పం ఎప్పుడు ఏ విధమైన వాతావరణంనైనా శక్తిశాలిగా తయారు చేయడంలో సదా సహయోగులుగా ఉంటారు. వాతావరణమును కూడా పైకి క్రిందికి అవ్వనివ్వకండి. సహయోగులుగా అయ్యేందుకు బదులుగా ఎప్పుడు అలజడిని చేసేవారిగా అయిపోకండి. సదా సహయోగులు అనగా సదా సంతుష్టులు. ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు. నడుస్తూ ఉండండి, ఎగురుతూ ఉండండి. ఏ సంకల్పం కలిగినా దానిని పైకిచ్చేసి స్వయం నిస్సంకల్పులుగా అయి పైకి అంటే బాబాకు ముందుకు వెళ్తూ ఉండండి. మీ అభిప్రాయాన్ని చెప్పడం, సూచనను ఇవ్వడం వేరే విషయం, అలజడిలోకి రావడం వేరే విషయం. కావున సదా ఏకరసంగా అవ్వండి, ఒకే విధంగా ఉండండి. సంకల్పాన్ని బాబాకి ఇచ్చి నిస్సంకల్పంగా అవ్వండి. సదా స్వ ఉన్నతి మరియు సేవ యొక్క ఉన్నతిలో బిజీగా ఉండండి. మరియు సర్వుల పట్ల శుభ భావనను ఉంచండి. ఆ శుభ భావన ద్వారా ఏ సంకల్పాలైతే ఉంచుతారో అవన్నీ పూర్తి అయిపోతాయి. శుభ సంకల్పాలు పూర్తయ్యేందుకు సాధనం ఏకరస స్థితి, శుభచింతన, శుభచింతక్ స్థితి. దీని ద్వారానే అన్ని విషయాలు సమాప్తమైపోతాయి. నలువైపులా ఉన్న వాతావరణమును శక్తిశాలిగా తయారు చేయడమే శక్తిశాలి శ్రేష్ఠాత్మల కర్తవ్యం. అచ్చా, ఓం శాంతి.